మస్తానరావు గారు, మనకు గుర్తుండే ఉంటుంది 2021-20 ప్రాంతాల్లో అశోక్ గజపతిరాజు గారు జనరల్గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఆయన రాజవంశీకుల కుటుంబం అయినా కానీ, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినా కానీ, గతంలో అనేక మంత్రి పదవులు ఆయన ఆయన వీటిని చేసిన సందర్భంలో కూడా పొలిటికల్గా డైలీ మాత్రం ఆయన ఇప్పుడు కూడా ఉండే వరకు అది డైలీ న్యూస్లో తక్కువగానే రెస్పాండ్ అవుతారు. అటువంటిది అశోక్ గజపతిరాజు గారి ఇష్యూ అప్పుడు ఆ 2 సంవత్సరాల పాటు మీడియా మొత్తం మారుమోగింది. అందరం కూడా చాలా శ్రద్ధగా ఏం జరిగిందనేది చూసాం. కొన్ని విషయాలు కూడా మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే అది ఎప్పుడో పెట్టినటువంటి వారి పూర్వీకులు పెట్టినటువంటి ట్రస్టు. సో వారికి ఉన్నటువంటి చరిత్ర కూడా వైసీపీ పుణ్యాన ఆయన వారి కుటుంబీకులు పూర్వీకులు చేసినటువంటి సేవలన్నీ కూడా కొత్త తరం కూడా కొంత తెలుసుకునే అవకాశం ఏర్పడింది. సో ఓవరాల్గా అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడు హీఈస్ నాట్ ఓన్లీ ఏ మియర్ పొలిటీషియన్ నౌ, హీఈస్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ యాజ్ గవర్నర్, గోవా గవర్నర్. సో ఆయన ఇప్పుడు స్పందించడాన్ని ఎలా చూడాలి? ఇన్నాళ్ళు ఒగ్గపట్టుకుని ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆయనకి జరిగిన హ్యూమిలియేషన్ని ఇప్పుడు ఒక ఈ గవర్నమెంట్ వైసీపీ అధికారంలో లేదు కాబట్టి అప్పుడు జరిగినటువంటి వాటన్నిటిని నెమరేసుకున్నారనుకోవాలా, లేకపోతే ఆయన చెప్పిన వాటిల్లో ఏమైనా సత్య దూరాలు ఉన్నాయా? నాకు కొన్ని గుర్తున్నాయి. అలాగే ఆ చైర్మన్గా ఆయన తీసేయటం, స్పెషల్ జీవో తీసుకొచ్చి అప్పటి వరకు ఎవరు తెలియనటువంటి ఆయన మేనగోడలను తీసుకొచ్చి చైర్మన్గా అక్కడ కూర్చోబెట్టడం, వైసీపీ జీవో ఒక స్పెషల్ జీవో, ఆయన మళ్ళా కోర్టులలో ఫైట్ చేయటం, కోర్టు చివాట్లు పెడితే అక్షింతలు వేస్తే మళ్ళీ ఆయన ఒక సంవత్సరం పైన తర్వాత మళ్ళీ ఆయన్ని చైర్మన్గా విధి లేక ఆయన్నే మళ్ళా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. సార్ ఓవరాల్గా ఆయన చెప్పిన అంశాలు. సార్ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు ప్లీజ్. గోవా గవర్నర్ గా ఆయన స్వీకరించిన తర్వాత అప్పుడప్పుడు ఆయన మనసులో ఆవేదన మాటల రూపంలో వస్తా ఉంటాం. లాస్ట్ 1 year గా కూడా కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాని మీద ఆయన ఓర్చుకోవాలి, అప్పుడప్పుడు ఆయన వెళ్ళగొడుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు గోవా గవర్నర్ అయినప్పటికీ కూడా ఆయన ఇవాళ పైకి తల్లి అమ్మవారికి సంబంధించిన ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఏంటంటే నిజానికి విజయనగరం గజపతిరాజులు సంబంధిస్తే ఆనంద గజపతిరాజు గారు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు, అశోక్ గజపతిరాజు గారు టీడీపీలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు సంబంధించి ఉమా గజపతిరాజు ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ తర్వాత చూసినట్లయితే అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఒక ఉత్తరాంధ్రలో ఒక తెలుగుదేశం పార్టీకి ఒక పెద్దగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. ప్రజలకు కూడా అక్కడ రాజయ్య వంశీ అంటే ఒక విధమైన గౌరవం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ గజపతిరాజుకి సంబంధించి అనేక విద్యా సంస్థలు కావచ్చు, వాళ్ళు చాలా మందికి ఎకరాలు 100 ఎకరాలు దానం చేసిన చరిత్ర కూడా ఉంది. సో అదంతా మనం చూడొచ్చు. అయితే అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అశోక్ గజపతిరాజు సంబంధించి కొంత వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఆయన యొక్క ప్రాబల్యాన్ని అక్కడ తగ్గించాలని ఏం చేయాలి అని ఆలోచిస్తే అక్కడ వాళ్ళ మేనకోడలు సంచయిత అప్పుడు ఆమె కనిపించింది. అప్పుడు ఏం చేశారంటే ఆ మాన్సాస్ ట్రస్ట్ అక్కడ ఒకటి సింహాచలం పాలకవర్గ దానికి సంబంధించి ధర్మకర్తల మండలి ఉంటుంది, దానికి కూడా అధ్యక్షులుగా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే గజపతి రాజుల వంశానికి సంబంధించి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ వారసత్వంగా ఆ మాన్సాస్ ట్రస్ట్ కి చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ సింహాచలం ధర్మకర్తల మండలి కూడా చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో ఆ రెండింటిని 2020లో సంచయితాన్ని తీసుకువస్తూ జియో నెంబర్ 72ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు విడుదల చేసింది. దానిలో భాగంగా వాళ్ళు ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు దాన్ని సాంప్రదాయకంగా లేదంటే వాళ్ళకి వారసత్వంగా ఏ విధమైన హక్కులు ఉన్నాయో దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఆ జీవోని రద్దు చేసి తిరిగి అశోక్ గజపతిరాజు గారిని నియమించిన పరిస్థితి. అయితే అక్కడ ఇప్పుడు కూడా అశోక్ గజపతిరాజు గారు హుందాతనంతో కూడిన రాజకీయాలే అక్కడ చేసేవాళ్ళు అనేది అక్కడ అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా చెప్తారు.
మరి జగన్ గారికి ఆయన ఎందుకంటే పడలేదు తెలియదు కానీ అక్కడ ఆయన ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి అని అక్కడ కొంత నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో ఆమె సంచయితని నియమించినప్పుడు అశోక్ గజపతిరాజు గారు కుటుంబ సభ్యులు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం ఆ రోజు వార్తల్లో చూసాం. అదేవిధంగా రామతీర్థంలో రాముల వారి శిరస్సుకు సంబంధించిన వివాదం అక్కడ తొలగించిన పరిస్థితి, అది ఇంతవరకు ఎవరో ఏంటనేది కూడా తేలలేదు ఆ సందర్భంలో. ఆ తర్వాత ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు అక్కడ ఉన్న ఆర్థిక ఆడిట్ సరిగా చేయించట్లేదని, ఆర్థిక పరమైన అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని దాని మీద ఎంక్వైరీ కూడా నియమించిన పరిస్థితి. అయితే అవన్నీ కూడా ఆయన తట్టుకొని నిలబడ్డారు. ఆయన న్యాయ పోరాటం చేశారు. అయితే ఆయన ఏదైతే ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో ఎప్పుడో దశాబ్దాలుగా ఆయన చైర్మన్ గా ఉంటూ వస్తున్నారు. సో అలాంటి వ్యక్తులను అవమానించడం అనేది కూడా సరైన విధానం కాదనేది అక్కడ ప్రజలు తమ తీర్పు ద్వారా రుజువు చేసిన పరిస్థితి కూడా ఉంది. రాజకీయాలు ఎలానే ఉండొచ్చు కానీ వాళ్ళు ఆ గజపతిరాజుల వంశానికి సంబంధించి కానీ అక్కడ వాళ్ళు విద్యా సంస్థలు ఏదైతే అక్కడ నిర్వహిస్తూ ప్రజలందరికీ అక్కడ అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కానీ అక్కడ ఆ ప్రాంత అభివృద్ధికి లేదా ఉపాధి కల్పనకు కూడా దోహదం చేస్తారో వాళ్ళని ఆ విధంగా గుర్తుంచుకుంటే బాగుంటుంది. కానీ ఈ రాజకీయాలు చొప్పించి ఆ రాజకీయాల్లో భాగంగా వాళ్ళని కూడా ఆ విధంగా ఇబ్బంది పెడతాం అనేది ప్రజలందరూ కూడా అక్కడ నిరసించిన పరిస్థితి. ఇప్పుడు అందుకని ఆయన మాటల్లో మనకు వ్యక్తం అవుతుంది, మేము ఇలా ఇంత పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఎకరాలు దానం చేశాము మా తాతల కాలం నాటి నుంచి వస్తా ఉంటే ఈ విధంగా రాజకీయాల్లో ఈ విధంగా వ్యవహరించడం ఏ విధంగానూ సరైన పద్ధతి కాదు అనేది ఆయన ఇప్పుడు అప్పుడు మంత్రులు కానీ అప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ అధికారులు కానీ వాళ్ళు ఏ విధంగా ఇన్ని హ్యూమిలేట్ చేశారనేది అక్కడ మనకి అర్థమవుతుంది. అయితే ఆయన ఆవేదన అంతా కూడా కరెక్టే, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా రానున్న కాలంలో రాజకీయ పార్టీలు ఏదైనా వ్యవహరించాల్సి వస్తే వాళ్ళ పార్టీకి సంబంధించి ఏదైనా విధాన నిర్ణయాల్లో భాగంగా తీసుకోవచ్చు కానీ కక్షపూరితంగా వ్యవహరించకూడదు అనేది అక్కడ మనకి అర్థమవుతున్నాను సార్.